హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు బాగున్నారండి? ఈరోజు మనం చక్కగా దోసకాయ రోడ్డు చట్నీ చేసుకుందామండి. చక్కగా కాసిన పచ్చిమిరపకాయలు చక్కగా సన్న మంట మీద వేయించానండి. చక్కగా వెల్లుపాయలు, జీలకర్ర, దోసకాయ ముక్కలు, పసుపు, గల్లుప్పు, చింతపండు, వేయించిన పచ్చిమిరపకాయలు, చక్కగా నీట్గా కోసం దోసకాయ ముక్కలు చక్కగా రోడ్డు దగ్గరికి వచ్చేద్దాం. చక్కగా ఫస్ట్గా మిరపకాయలు, పసుపు, ఉప్పు, జీలకర్ర వేసానండి. చక్కగా దీన్ని మెత్తగా మనం దంపుకుందామండి. చిందకుండా చిన్న రోజులు కాబట్టి జాగ్రత్తగా నూరుదామండి. ఇదిగోండి చక్కగా ఈ విధంగా మనం నూరుతున్నాం. చక్కగా మెత్తగా నలిగింది. పిల్లలు పక్కన కామెడీ చేస్తున్నారండి. ఏంటి దోసకాయ రోడ్డు చట్నీ అక్క అంటున్నారండి డ్రైవర్ పిల్లలు మొత్తం కూడా. ఈ విధంగా చక్కగా మెత్తగా గుజ్జు గుజ్జుగా నూరేస్తున్నారండి. వాళ్ళు తెగ నవ్విస్తున్నారండి పిల్లలు. వెళ్ళమని చెప్తున్నా కానీ వాళ్ళు వెళ్ళట్లేదండి. అంటే కామెడీ చేస్తున్నారు, నన్ను నవ్విస్తున్నారండి. కొంచెం చక్కగా మెత్తగా దూదిలా నూరుకున్నాం అనుకోండి, బాగుంటుందండి చట్నీ. అసలు ముక్కలు కల్లా తొక్కుతాం కానీ మొత్తం మెత్తగా నూరం కదండి. చక్కగా నలిగిపోతూ ఉంది. వెల్లిపాయలు పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి. అదిగోండి వెల్లిపాయలు కూడా వేస్తానండి. వెల్లిపాయ, జీలకర్ర, చింతపండు వేసేసి మెత్తగా నూరుతున్నాను. సారీ, వెల్లిపాయలు ఇంకా వేయలేదు, వేస్తా. ఈ విధంగా చక్కగా మెత్తగా నూరాలండి. కొంచెం హెల్త్ కండిషన్ మంచిగా లేక ఈరోజు కొంచెం చట్నీ చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. చాలా రోజుల నుంచి రోడ్డు చట్నీ చేయలేదు. ఈరోజు ఖచ్చితంగా పక్కా చేయాలని ఆలోచనతో దోసకాయ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. వీక్నెస్గా అయిపోవడం వల్ల కానీ మెత్తగా తొక్కపోతారండి. ఇది ఎట్లా ఉంటుందండి, తొక్కలుగా. అబ్బో ఇదేంటి చట్నీ ఇంటి ఇట్లా చేసుకుంటారు ఇంట్లో అనుకుంటారండి అందరూ. దాన్ని చక్కగా మెత్తగా తిప్పామనుకోండి గిరగరా మంచిగా ఉంటుందండి. చక్కగా మెత్తగా ఈ రోజులో రోడ్డు చట్నీలు ఎవరు చేస్తున్నారండి? మన ఇళ్ళలో మనం తప్ప బయట ఎవరు చేయట్లేదండి. మిక్సీలో వేసుకోవటం, గిరగర తిప్పడం, చక్కగా కరివేపాకు, ఎండుమిరపకాయలు తాలింపు వేసుకుంటున్నానండి. కానీ రోడ్డు చట్నీ టేస్టే వేరండి. వెనకైతేనండి మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు అయితే చక్కగా రోట్లో చట్నీ నూరిన తర్వాత చక్కగా మంచిగా ముద్దలు పెట్టేవారండి. కడుపు నొప్పి ఉండదని పెట్టేవారండి మా నాన్నమ్మ వాళ్ళు. ఎల్లిపాయలు వేసారండి, చక్కగా నూరుతా ఉన్నా. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా మనం పోసేసుకుంటున్నాం. చక్కగా వీటిని మెత్తగా గుజ్జుగా నూరుతాను, నీరు వచ్చేస్తుంది. అట్లా కాకుండా రోకలతో తొక్కామో లేదా కందా బిందాల చక్క ముక్కలు కలిసే వరకు కూడా మనం ఆ విధంగా తొక్కేద్దామండి. చక్క ముక్కలన్నీ కూడా లోపలికి రావాలి. ఎందుకంటే అలా తొక్కడం, ఎందుకంటే ముక్కలు చక్కగా ఉప్పు కారం పడుతుంది. చిన్న రోలు కావడం వల్ల ముక్కలు ఇటు చిందిపోతూ ఉన్నాయి. ఒకసారి సగం వరకు తొక్కేసాను. మొత్తంగా కూడా తొక్కాలండి ఇప్పుడు మనం వీటిని. ఇవి చూడండి ముక్కలు మొత్తాన్ని కలిపేస్తున్నాను. చింతకుండా దగ్గర తోసే చక్క చేతితో ఆ విధంగా నూరుతున్నానండి. అంత అనిపించింది అండి మనకి. ఇప్పుడు ఎంత అయిందో చూడండి, చట్నీ కొద్దిగానే అయింది. ఇప్పుడు మనం దీన్ని మొత్తంగా తొక్కేసంగా తీసేసుకుందాం బయటికి. చక్క తాలింపు వేసుకుందాం. ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసి చక్కగా మరింత ఆయిల్ వేసి, ఎందుకంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కారం ఎక్కువగా ఉంది, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి. చట్నీలోనండి ఏదైనా సరే కొంచెం ఆయిల్ ఉండాలండి. మనం అన్నం కలవడానికి నెయ్యి వాడటం మానేసంగా అన్నం కలవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి. చక్కగా తాలింపు వేసుకొని దోసకాయ చట్నీలోకి అద్దుకోండి. చట్నీలో పోసేస్తే చక్కగా చట్నీ మొత్తం కలిసినట్టు కలవి తిప్పేసుకుందామండి. ఈ విధంగా చక్కగా నేనైతే దోసకాయ చట్నీ ఈ విధంగా చక్కగా కమ్మగా చేసుకున్నానండి. వేడి అన్నంలో కొన్ని నెయ్యి వేసుకుందండి, సూపర్ ఉంటుందని. వేసుకోపోయినా ఏం కాదండి. ఇదిగో నేనైతే ఈ విధంగా చేశాను. నేను చేసే విధానం మీకు నచ్చితే చక్కగా నాకు ఒక లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.